ఈనాడు ఇంటింటా సాయి మందిరాలే, ప్రతి ఇంట సాయి, ప్రతి నోట సాయి. ఎవరి నోట విన్నా సాయి సాయి సాయి. ఎవరి పేరు చూసినా సాయి. సాయితో పాటు సాయి అవతారాలు అంటే వారి పూర్వజన్మ వృత్తాంతం కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే సాయి పట్ల మరింత ప్రేమ పెరుగుతుందని నా ఉద్దేశం. మొదటి అవతారం దత్తాత్రేయుడు. అత్రి అనసూయ గర్భాన జన్మించాడు. బాల్యంలోనే ఎన్నెన్నో మహిమలు చేశాడు. కుక్కల చేత వేదం చెప్పించాడు. ఎందరికో జ్ఞానోపదేశం చేశాడు. ఎటువంటి గ్రహదోషాలున్నా, భూతపేద పిశాచ పీడలున్నా దత్తనామస్మరణ చేతనే తొలగిపోతాయి. శ్రీ గురుదత్త, జయ గురుదత్త. రెండవ అవతారం శ్రీపాద శ్రీ వల్లభావతారం. పిఠాపురంలో సుమతి రాజశర్మ దంపతులకు జన్మించాడు. మూడవ అవతారం శ్రీ నృసింహ సరస్వతి స్వామి. 1380 సంవత్సరంలో జన్మించి వెంటనే ఓంకారం జపించాడు. గాణగాపురంలో అంతర్ధానమయ్యాడు. నాలుగవ అవతారం మాణిక్య ప్రభు. యోగి వలె ప్రవర్తించడం కాకుండా మహారాజు వలె శాసించినట్లుగా ప్రవర్తించేవాడు. హైదరాబాద్ నవాబు తన ఆస్థానంలో ఉద్యోగం ఇస్తానని పిలిస్తే, ఈ ప్రపంచాన్ని అనడానికి నాకు చాటం లేదు, నీ దగ్గరికి నేనెందుకు వస్తానని కబురు పంపాడు. ఐదవ అవతారం అక్కల్కోట మహారాజు. నాది శ్రీశైలంలో కదలివ్వడం. నేను బ్రాహ్మణుని, మా అమ్మ నాన్న చర్మకారులు, నన్నేమీ అడగండి అని అనేవారు. ఈయన మహమ్మదీయులు కూడా భక్తితో ఆరాధించేవారు. ఇక సాయినాథుడి గురించి చెప్పాలంటే సాయి అని పిలవగానే పలకరిస్తారు. సాయిని ఒక గురువుగా కాకుండా సాయిని ఒక మహాశక్తిగా భావించండి. సాయినామములో బీజాక్షరాలు ఉన్నాయి. సాయినామాన్ని జపించి తరించండి.